హాయ్ అండి, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు మన వీడియోలో సమోసాని ఈ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇక్కడ నేను బౌల్లోకి 2 పొటాటోస్ని వేసుకొని ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనం ఒక బౌల్లోకి 1 కప్ వరకు మైదాని తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు వాము, అలాగే టేస్ట్ సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని హీట్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకొని చపాతీ ముద్దలా అయ్యే విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిని హాఫ్ ఎన్ పాటు పక్కన ఉంచుకుందాం. ఈ విధంగా పొటాటోస్ ఉడికిన తర్వాత పొట్టు తీసేసి స్మాష్ చేసేసుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యాప్సికమ్, అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం, ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులోనే పొటాటో స్మాష్ చేసుకొని పెట్టుకున్నాం, అది కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టఫింగ్ రెడీ అయినట్టే అండి. ఇప్పుడు మనం సమోసాలని వీడియోలో చూపించిన విధంగా పిండి తీసుకొని ఈ విధంగా సమోసాల షేప్లో చేసుకొని బాగా హీట్ ఎక్కిన ఆయిల్లోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి.